హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి థర్స్‌డేదండి. నా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. రోజు ఇలానైతే ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. ఈరోజు అంటే థర్స్‌డే నైట్ ఏం చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంటే థర్స్‌డే నైట్ అండ్ ఫ్రైడే మార్నింగ్ వీడియో అండి ఇదైతే. మీకైతే షేర్ చేస్తాను. ఇలా 2 డేస్ కలిపి ఒకే వీడియోలోనే ఎప్పుడు పెట్టలేదు కదా! అందుకనేసి నైటు అండ్ మార్నింగు నేనేం చేసుకున్నాననేది చూపిస్తాను. అదేంటి నైట్ టైమ్‌లో ఉతుకుతున్నాను అనుకోవద్దండి. ఏం చేద్దాం ఒక్కొక్కసారి అంతేనండి. మార్నింగ్ టైమ్‌లో కుదరనప్పుడు ఇంకా నైట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఉతకకూడదు కాబట్టి ఇంక నైట్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటానండి. టైం వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి యాజ్ యూజువల్‌గా వర్క్ అనేది ఉంటుంది కదా! ఇంటికాడనే ఉంటే ఏదో ఒక టైంలో అయితే వాటినైతే ఉతికేయొచ్చు. ఇంకా నాకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి, ఇంకా నైట్ టైమ్‌లో అయితే పెట్టుకున్నానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే ఉంటుందండి. ప్రతిరోజు ఇలానే ఉంటుందయితే అస్సలు చెప్పలేము. ఎందుకంటే, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు పెండింగ్‌లో పడిపోయినప్పుడు అలాంటివన్నీ ఇలా నైట్ టైమ్‌లో అయితే చేసుకుంటాను. ఎందుకంటే, నేను హోటల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఇంక నేను వచ్చేసరికి 6:30, 7 అవుతుంది. అందుకనేసి ఇంకొచ్చిన తర్వాత కాసేపు ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండీ! ఇంకా ఒక్కొక్కసారి వచ్చేసి ఇంకా మనం అలసిపోయినాము అనుకోండి, ఇంకా ఆ టైంలో ఇంకా డైలీ చేసే వర్క్స్ మాత్రమే చేసుకుంటాను. ఇంకా అంటే లైక్ ఇంటికొచ్చిన తర్వాత పూజ చేసుకోవడం, ఫ్రెష్ అప్ కావడం, పూజ చేసుకోవడము, ఇంకా నైటు డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడము, అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా ఆ మటుకే పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో ఇంకా హోటల్ దగ్గర ఆహ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒక్కొక్కసారి అలసిపోయినప్పుడు కొంచెం టైర్డ్ అనిపించినప్పుడు నాకు హెడ్‌ఏక్ కూడా వస్తుంది. ఇంకక్కడ కొంచెం సౌండ్స్, ఇంకా స్మెల్స్ ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి, అలసిపోయినప్పుడు వచ్చేసి ఇంకా ఇవన్నీ పనులైతే పెట్టుకోనండి. ఇంకా డైలీ చేసుకునే కొన్ని వర్క్స్ మాత్రమే పెట్టుకుంటాను. ఇంకా లేదు ఆ రోజు మంచిగా యాక్టివ్‌గా ఉన్నాను అనుకుంటే, చేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటాను. నాకు నైట్ టైమ్‌లోనే కాస్త టైం దొరుకుతుందని చెప్పాను కదా! అందుకనేసే ఇంకా మార్నింగ్‌కు అయినా ఎక్కువైపోతుంది. ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. పనులు కంప్లీట్ చేసుకొని అనుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇంక నైట్ టైమ్‌లో అయితే పెట్టుకుంటాను. పొద్దుకి టైంలో ఉతుకోకూడదు కాబట్టి నైట్ 8:00 అనుకుంటానండి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాను. ఇంకా డైనింగ్ టేబుల్ కవర్స్ ఇంకా ఆల్రెడీ ఇంకా 10 డేస్ అవుతుందని అందుకనేసి ఇంకా వాటిని కూడా చేంజ్ చేద్దాం. నాకు ఈ ని చాలా అంటే చాలా ఓసీడీ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. అందుకనేసి ఇంకా ఎప్పుడు చూసినా గూడా ఇంకా ఎప్పుడు వీడియోలలో ఎక్కువగా మీకు బట్టలు ఉతకడం, ఆరేయడమే కనిపిస్తాయి. ఎందుకంటే నాకు బట్టలకు చాలా అంటే చాలా విడదీయరాని అనుబంధం అయితే ఉంటుందండి. ఎందుకంటే నాకు ఉండారు చాకలి వాళ్ళు. కానీ వాళ్ళకి వేయడం నాకిష్టం ఉండదు. వాళ్ళు సరిగ్గా ఉతకరని. ఎటెట్నో ఇంక లైక్ ఇంకా అందులో ఇది ఎండల కాలం కాబట్టి ఎటంటే అటా ఉతికేస్తుంటారు, ఆరేస్తుంటారు. అవన్నీ పల్లెల్లో ఉండి చూశాను కాబట్టి నాకంత ఇష్టం ఉండదు వేయడము. ఇంట్లోనే మంచిగా వాష్ చేసుకుంటాను. అందుకనేసి ఇంక ఏవి వేయను కాబట్టి నాకు బట్టలు ఎక్కువగానే ఉంటాయండి. మేము అందులో రోజుకు 2 టైమ్స్ ఇంకా స్నానాలు చేసుకోవడము, వాటిని విరచడము ఇంకా అలా చేస్తుంటాం కాబట్టి ఈ పాపట్టేందుకు బట్టలు ఎక్కువనే పడతాయి. ఇంక వాటికి తోడు ఈ బెడ్‌షీట్‌లు ఇంకా ఇవి కూడా ఒక 10 డేస్‌కొకసారి కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఇంకా ఎక్కువ బట్టలైతే ఉంటాయండి. ఇంకా అందుకనేసి ఇంకా బట్టలు కూడా ఉతికేసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే డిన్నర్ కోసమని దోస అయితే వేస్తున్నాను. ఇంకా మేము ఇక్కడైతే ఇంక దోస ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే ఇంకా శనక్కాయల పచ్చడి అయితే చేశానండి. మాకు దోస వేసుకుంటే ఫస్ట్ డే కంపల్సరీ శనక్కాయల పచ్చడి ఉండాలి. ఇంకా నెక్స్ట్ రోజుకి కూడా దోస పిండి ఉంటే ఇంకా పచ్చిమిరపకాయలు, టమోటాలు అవి ఉడకబెట్టేసుకొని చేసుకుంటాం కదా! పచ్చకారము అదైతే ప్రిపేర్ చేసుకుంటాము. అందుకనేసి ఇంకా ఇక్కడ అన్నీ వాష్ చేసిన బట్టలను చూపిస్తున్నాను చూడండి. ఇంకా దోస వేసేసిన తర్వాత ధాత్రికైతే ఇంక నేనైతే తినలేదు. పైకి వెళ్ళేసి బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ దోస అయితే నేను మంచిగా ఆస్వాదిస్తూ ఏదో సీరియల్ వస్తూ ఉంటే వాటిని కూడా చూస్తూ తింటూ ఉన్నాను. వేడి వేడి దోసలేకి రోటి పచ్చళ్ళు, శనక్కాయల కారం అంటాము. అది వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు తినేలాగా కాకుండా అంటే ఇంక ఈ మధ్య కాలంలో ఇంకా రోట్లో దంచుకోలేకపోయేది చట్నీలు చేసుకుంటూ ఉంటారు కదా! మాకెందుకో ఈ చట్నీలు పల్లీ చట్నీలు అవైతే ఓన్లీ పొంగలి
అలాంటి వాటిలోకి తినబుద్ధి అవుతుంది. కానీ ఈ దోశలోకైతే అస్సలు ఇష్టం ఉండదండి నాకైతే. మేము దోశ వేసుకుంటే రోటి పచ్చళ్ళే ఉండాలి. ఎర్రగడ్డ కారము, పచ్చి కారం అంటే పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటాం కదా, అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే పచ్చి కారం దంచేవాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంకా నైట్ ఇంకా పాత్రలన్నీ తోముదాం అనుకుంటే ఇంకా నేను బట్టలు ఉతకడానికి వాటర్ ట్యాంకీలో నీళ్ళు కూడా అయిపోయాయండి. ఇంకా అందుకనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పాత్రలు అనేటివి క్లీన్ చేసుకుందాం అనుకొని ఇంకా నిద్రపోయాము. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే అండి, ఎర్లీ మార్నింగ్ దాత్రి స్కూల్కి వెళ్తుంది. అందుకనేసి ఫాస్ట్గా ఎల్లో ఉప్మా అంటామండి మేమైతే. కొంచెం సేమ్యాలు అండ్ ఉప్మా రవ్వ 2 వేసేసి ఎల్లో ఉప్మా అయితే చేశాను. అంటే పసుపు వేసి చేసుకుంటాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ యాడ్ చేయొచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత చూశారు కదా, నైట్ టైం నాకు ఇంకా వాటర్ లేకపోయేసరికి ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా అందుకనేసి ఉప్మా చేసేసి బాక్స్ పెట్టేసి టిఫిన్ ఏంటంటే అంత ఎర్లీ మార్నింగ్ తినదు. 9 o'clock అట్లా బ్రేక్ ఇస్తారు, ఆ టైంలో తింటుంది. ఇంకా తనని ఇచ్చిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా రాత్రి ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొకేసారి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ నైట్ ఆరేసిన బట్టలు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అయిందండి. ఇంకా ఎందుకంటే ఇంకా ఓన్లీ బెడ్షీట్స్ ఇంకా అవన్నీ మాత్రమే ఉతికాను కదా నైటు. ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా రోజు వదిలేసిన బట్టలు ఉంటాయి కదా, అవి కూడా ఎర్లీ మార్నింగే ఉతికేసానండి. ఇంకా టబ్లో ఉండేటివన్నీ అవేనండి. ఇంకా అందుకనేసి ఇంక మిద్దెంతా దొబ్బుకున్నాను. నాకు దుమ్ము ఏదన్నా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను బట్టలు ఆరేసుకుంటూ ఉంటాను కాబట్టి దుమ్ము ఏమన్నా ఉంటే నాకు బట్టలు అందుకు పొరపాటున కింద అందుకు పడుతూ ఉంటాయి కదా, అందుకనేసి మిద్దె కూడా ఎప్పటికీ నీట్గా ఉండాలనుకుని అప్పుడప్పుడు కంటే ఇంకా ఇది కూడా ఇంకా వాటర్ వేసి ఇంకా అలా దుబ్బేస్తూ ఉంటాను. నాకు మెస్సీగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. దుమ్ముగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా గాలి అందుకు వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం దుమ్ము అనిపించినా కూడా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కాళ్ళకు అంటుకుంటే. ఇంకా అందుకనేసి ఇంకా మిద్దంతా కూడా క్లీన్ చేశాను. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు వాటర్ అంతా వేసేసి దొబ్బేసినామనుకోండి, మిద్దె అయితే క్లీన్గా ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న బట్టలు ఇంక మంచం మీద అయితే వేశాను. ఇంకా కాసేపు ఎండనిచ్చి తర్వాత తీసుకెళ్దామని ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలని అయితే ఇంక ఇలా అయితే ఆరేసానండి. సో ఇంకా ఇక్కడైతే ఇంకా బట్టలు అన్నిటివి రోజు ఉంటాయండి నాకైతే. మాకు మిద్దె పైన ఒక బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇంకా తర్వాత అక్కడి నుంచి రావాలి. ఇంకా అందులో నుంచి వచ్చి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా బెడ్రూమ్ నుంచి ఇంకా అటు సైడ్ డోర్ నుంచి ఇటు సైడ్కి వచ్చి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా మాకు వాస్తు ప్రకారము పైన వచ్చేసి లాస్ట్లో అయితే రాలేదు రూము, మాకు ఫ్రంటే వచ్చింది రూము మాకు వాస్తు ప్రకారము. అందుకనేసి ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా రూమ్లో నుంచి ఇంక ఇటు సైడ్ డోర్ తెచ్చుకొని వస్తే ఇంక ఇదంతా బ్యాక్ సైడ్ అండి, ఓపెన్ ప్లేసే. ఇంకా నాకు ఎప్పుడు చూసినా కూడా డి విటమిన్ కొరతగానే ఉంటుందండి. అందుకనేసి వాటి కోసం ఆ డి విటమిన్ కోసం అనేసి నాకు కుదిరినంత వరకు పనులు పక్కన పెట్టైనా సరే ఒక 10 minutes అన్న అలా మిద్దెపైకి వచ్చి అలా కాసేపు ఎండలో కూర్చొని అలా తిరుగుతూ ఉంటాను. తర్వాత బట్టలన్నీ ఆరేసి ఇంకా పైన కాసేపు టైం అయితే స్పెండ్ చేశానని ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇవి చూశారు కదా, ఇవి కొంచెం వాడదగినట్టుగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ నేను 10 days అవుతుంది వాటిని అస్సలు పట్టించుకోక. అందుకనేసి చూస్తే వాటిలో వాటర్ అనేది లేవండి. ఇంక అందుకనేసి ఇంకా మొక్కలన్నిటికీ మంచిగా స్నానం చేపించి అవసరమైనంత వాటర్ అయితే కడుపు నిండా వాటికి నీళ్ళు అనేది పోసేసుకొని అలా పెట్టానండి. ఒక 10 minutesకే ఫ్రెష్గా మొక్కలన్నిటివి మంచిగా అయితే లేచి కూర్చున్నాయండి. అంత ఫ్రెష్గా ఉన్నాయి. వాడదగిలినట్టు ఉండే మొక్కలు వాటర్ వేసిన తర్వాత ఒక 10 minutesకి చూస్తే పచ్చగా చాలా అంటే చాలా మన ఫేస్ ఎలా గ్లో ఉంటుందో అలా గ్లోగా మంచిగా అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూపించినవి ఇంకా హాల్లో ఉండే మొక్కలండి. ఇంక ఇంతకుముందు 10 days అవుతుంది కదా, ఇంకా అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయితే అయిందండి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డే బై డే కంపల్సరీ అయితే వాటర్ అనేది వీటికి వేయాలి. ఈ లేత గ్రీన్ కలర్ చూడండి, కొత్తగా వచ్చినటువంటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. హైట్ కూడా అయిందండి. ఇంకా మనీ ప్లాంట్ కూడా మంచిగా కాస్త కొత్త ఆకులు అనేటివి వచ్చి మంచిగా అయితే ఉన్నాయి. సో నా డే అయితే ఇలా అయితే గడిచిపోయిందండి. ఇక ముందు రోజు నైట్ అండ్ మార్నింగు ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఐ హోప్ ఈ చిన్న మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గా.